హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ బ్లాగ్. ఈరోజు మనం ఒక స్వీట్ ఐటెంతో స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, మనం మిల్క్ పౌడర్ తోటి గులాబ్ జామున్ చేద్దాము. చాలా ఈజీగా ఏమేమి కావాలో పదార్థాలు ఒక్కోటిగా చెప్తాను. పంచదార, గీ, రవ్వ, ఇలాచి, మిల్క్ పౌడర్, పాలు అండి. మనము షుగర్ సిరప్ చేసుకోవడానికి 1.5 కప్ పంచదార తీసుకుంటున్నాము. అంతే వాటర్ కూడా తీసుకోవాలి. ఓకేనండి, ఇంకా తయారు చేయడము స్టార్ట్ చేద్దాము. ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు పాలు, అదే క్వాంటిటీతో మిల్క్ పౌడర్ అండి 1 కప్పు, 2 వేసేసి బాగా కలిసిపోయేటట్టుగా కలుపుదామండి. ఇందులోనే ఇప్పుడు 1.5 స్పూన్ పైన మనము బొంబాయి రవ్వ తీసుకుంటున్నామండి. ఇందులోనే నెయ్యి కూడా వేస్తున్నానండి. ఇవి మొత్తము కలిసిపోయేటట్టుగా ముందు అన్నీ కలిపి పెట్టేసుకుందాము. ఎంత కలిసిపోయిన తర్వాత మాత్రమే మీరు స్టవ్ ఆన్ చేసుకోవాలి, ముందుగా ఆన్ చేయొద్దండి. ఇదిగోండి, ఇప్పుడు పాలు, రవ్వ, మిల్క్ పౌడర్ మొత్తం కలిసిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దాము. కాకపోతే స్టవ్ మీడియంలో పెట్టేసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది. ఈ గులాబ్ జామున్ మన మామూలు గులాబ్ జామున్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మిల్క్ పౌడర్తో చేస్తున్నాం కదా, మనకు ఆ మిల్క్ పౌడర్ టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఇదిగో మిశ్రమము గట్టి పడుతుంది కదా, మనకి మొత్తం ఇలాగా గట్టిపడి ప్యాన్ వదలాలండి, అప్పుడే మనకు రెడీ అయినట్టు. మనము 1 స్పూన్ పైన నెయ్యి కొంచెం చుట్టూతో వదులుదామండి, అప్పుడు కొంచెం మనకు ప్యాన్ ఈజీగా వదులుతుంది. ఇదిగోండి, మొత్తము ప్యాన్ వదిలేసింది కదా, వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇదిగోండి, ఈ మిశ్రమం మొత్తం మనము కాస్త చల్లారనిద్దామండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. ప్యాన్లో 1.5 కప్పు పంచదార తీసుకుందాము. అంతే క్వాంటిటీతో వాటర్ కూడా తీసుకుందామండి. ఈ షుగర్ సిరప్ మరి అంటే థిక్గా అవసరం లేదండి, మనకు కొంచెము చేతికి అంటుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా బాయిల్ అవుతుంది కదా, మనము మీడియంలో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా ఉంచేద్దామండి. అప్పుడు మనకు ఆ పాకం అనేది కొంచెము వాటర్లో లేకుండా కొంచెం మనకు జిగురులాగా అనిపిస్తుంది. అదే అండి, ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఇలాచి పౌడర్ వేద్దాము. ఇప్పుడు కొంచెం దగ్గర పడిందండి, మనకి షుగర్ సిరప్ ఇంకా రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇలాగా మొత్తం బాగా కలిపేసి చిన్న చిన్నగా మనం గులాబ్ జామ్ సైజులో బాల్ లాగా రెడీ చేసి పెట్టుకుందామండి. ఇంకా ఇదిగోండి, మనకు కావాల్సిన సైజులో మనము అన్ని రెడీ చేసి పెట్టేసుకుందాము. ఇదిగోండి, బాల్స్ మొత్తము రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేద్దాము. మనకు గులాబ్ జామున్ మునిగే వరకు ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. ఇదిగోండి, ఆయిల్ వేడి అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక్కొక్క బాల్స్ ఇంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లోనే మనము ఉంచాలండి. మనము ఈ గులాబ్ జామున్ వేసిన వెంటనే కలపకూడదండి. ఒక 2 నిమిషాల తర్వాత మనము
చిన్నగా ఇలాగా బాగుంది, కొంచెం కలుపుదాము. లేదంటే పైన మొత్తం రెడ్ అయ్యేసి లోపల కొంచెం సరిగా వేయదు కదా, తెలిసింది. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి స్లోగా వేగనిద్దాము. ఇలా గులాబ్ జామున్ మొత్తం మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దామండి. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనము పంచదార సిరప్లో వేసేద్దాము. గులాబ్ జామున్ కూడా ఇందులో వేసేసి సేమ్ అవి ఎలాగా వేయించామో ఇవి కూడా అలానే మీడియం ఫ్లేమ్లోనే వేయించుదామండి. ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ మనం చల్లారనిద్దామండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే సూపర్గా ఉంటాయండి. ఇవిగోండి ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి గులాబ్ జామున్, మిల్క్ గులాబ్ జామున్ సూపర్గా ఉన్నాయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.